ప్రైజ్ లార్డ్ గైస్. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనంలో ఎలా ఉంటుంది? మొదట నా నీతిని రాజ్యమును మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును అని. అయితే ఆయన రాజ్యము ఆయన నీతి అంటే ఏంటి మనం తెలుసుకోవాలి. ఏం లేదు, దేవుని యొక్క రాజ్యం ఏంటి అంటే ఆయన యొక్క మాటలు, ఆయన యొక్క ఇచ్చిన ఆజ్ఞలు మనం నెరవేర్చడమే ఆయన యొక్క రాజ్యం, ఆయన నీతి కూడా. కేవలము వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ సహాయంతో మనము ఎప్పుడైతే దేవునిలో మనం సహవాసం చేస్తూ ఆయన మార్గంలో వెంబడిస్తామో, ఆయన మార్గంలో వెళ్తామో, అప్పుడు ఆటోమేటిక్గా దేవుడు మనకి ఏదైతే కావాలనుకుంటే మనం అడగక్కర్లేకుండానే ఆయన మన హృదయ వాంఛలను ఎరిగిన దేవుడు కాబట్టి, మన హృదయ వాంఛలను ఎరిగిన దేవుడు కాబట్టి ప్రతిదీ మనకి సమకూరుస్తాడు. అయితే మనం అడుగుతుంది కూడా జ్ఞానం కలిగి అడుగుతాం, ఏది పడితే అది అడగం. మనం దేవుని యొక్క జ్ఞానం మీద ఆధారపడి దేవుని చిత్తానికి ఇది అంగీకారంగా ఉందా లేదని తెలుసుకుని దాని విషయంలో మనం ఆశిస్తాం. అప్పుడు దాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. కాబట్టి దేని విషయంలో కూడా మనం చింతపడొద్దు, మనం అడిగింది ఇంకా పొందుకోవట్లేదని బాధపడద్దు. ఎందుకంటే మనం అడుగుతున్నది, మనం వెయిట్ చేస్తుంది దేవుని యొక్క చిత్తానికి అంగీకారంగా ఉంటే ఖచ్చితంగా అది మీ జీవితంలోకి వచ్చి తీరుతుంది. ఆమేన్.